చేసి చిత్తే వ్యాప్తం చెందింది. అప్పుడు ఆవిడ భువనేశ్వరి కాదా? భువనేశ్వరి అంటే అది, అంటే తనే ఆధిపత్యం వహించింది, ఆమె చేస్తోంది అని. అంబిక, ఇక్కడ మళ్ళీ చాలా జాగ్రత్తగా ఈ పదం అర్థం చేయాలి. మామూలుగా అంబిక అంటే అంబ అని, సా అంబ, సా అంబ అంటే శివుడితో కలిసినది. సాంబ సదాశివుడు అంటాను చూడండి. సాంబ సదాశివుడు అంటే అర్థం ఏమిటి? స అంబ సదాశివ, అమ్మతో కూడినటువంటి శివుడు అంటే చిద్రూపిణితో కూడినటువంటి శివుడు. ఇక్కడ అంబిక అన్నారు. అంబిక అనాది నిధన. అంబిక అని ఎందుకు అనుకున్నారంటే ఆ అమ్మవారిని అంబిక అంటే నిద్ర అని అర్థం. నిద్ర అంటే అది చీకటి అని అర్థం. అమ్మవారు చీకటిగా అంబిక, మాత, జనని, సవిత్రి, పృథ్వీ, ఇవన్నీ కాళీ, ఇవన్నీ అమ్మ పేర్లు. అయ్యవారు తెలుపుట, అమ్మవారు నలుపుట. మనం చెప్పుకున్నాం కదా, భ్రమరం. శ్రీశైల మల్లిక అర్జునుడు, మల్లిక అర్జున రెండు పువ్వులు తెల్లగా ఉంటాయి. మల్లికా కుసుమం, మల్లికా కుసుమం అంటే మల్లె పువ్వు. అర్జున పుష్పము, అర్జున పుష్పం అంటే కూడా మల్లె పువ్వే, తెల్ల పువ్వు, తెల్లటి పువ్వు, అర్జున పుష్పాలు అంటారు. మల్లికా అర్జునుడు అంటే తెల్లగా ఉన్నవాడు శివుడు. అమ్మవారు ఎలా ఉంది అంటే నల్లగా ఉంది ఆవిడ అంబిక. ఇదేమిటండి తెలుపు నలుపు ఏమిటండి? భ్రామరీ కదా ఆమె, భ్రమరం, భ్రమరాంబిక. భ్రమరం అంటే తుమ్మెద, తుమ్మెద నల్లగా ఉంటుంది. ఆ భ్రమరాంబిక అని ఆవిడ పేరు. ఆవిడ నల్లగా ఉండి ఏం తెల్లగా ఉన్నాడు మల్లికార్జునుడు. భ్రమరాంబిక దేనికి సిగ్నిఫికెన్స్ అంటే అవిద్యకి, మల్లికార్జునుడు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే విద్యకి. విద్యాస్వరూపిణి ఆమె. సాంబశివుడు అంబిక, సా అంబ, వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. శివుడు పార్వతి, ఒకళ్ళు తెల్లవాళ్ళు ఒకళ్ళు నల్లవాళ్ళు, అంటే ఒకళ్ళు పగలు ఒకళ్ళు రాత్రి. ఒకళ్ళు పగలు ఒకళ్ళు రాత్రి. పగలు మనందరికీ తెలివి జ్ఞానము ఉంటుంది, రాత్రి అంతా పోతున్నది. రాత్రి కాళీ, ఆవిడ అంబిక. పగలు శివుడు, ఆయన తెలుపు, ఆమె నలుపు. వీళ్ళిద్దరూట జీవుడు అనేటువంటి ఒక పోల్ని ఒక ఆధారం చేసుకుని ఒక స్తంభాన్ని, అటువైపు అయ్యవారు ఇటువైపు అమ్మవారు ఆడుతున్నారు. అంటే ఆడుతున్నారంటే ఏం చేస్తున్నారు? ఒక స్తంభం ఆధారం చేసుకుని వీళ్ళు ఇటు వస్తే వాళ్ళు అటుపోతారు, వాళ్ళు అటు వస్తే వీళ్ళు ఇటు వస్తారు. చూడండి, ఆ స్తంభం మీద స్తంభాన్ని పట్టుకుని ఆడతారు. సినిమాలలో చూస్తుంటాం మనం సాధారణంగా. దాన్నే మనకు ఆ కెమెరామెన్ చాలా చాలా కేర్ఫుల్గా అదొక సీన్ లాగా చూపిస్తాడు. ఈ హీరో హీరోయిన్ వచ్చి వాడు హగ్ చేసుకుంటారు అనుకోండి, అప్పుడు ఈ హగ్ చేసుకున్న సీన్ని వాడు కెమెరా ఇట్లా తిప్పుతాడు. మీరు చూసారా ఎప్పుడైనా కెమెరా తిప్పని? అదే సీన్ ఇట్లా ఇటు చూపిస్తాడు. దాన్ని ఎట్లా చెప్పాలో మీకు నాకు అర్థం కాలేదు కానీ కదా, మీరే చూసి గ్రహించండి. నాకు చెప్పడానికి కూడా రావటం లేదు. ఎట్లా అంటే అంతవరకు వేరేవన్నీ చూపిస్తాడు. ఆ హీరో హీరోయిన్ ఇద్దరు ఇలా కలుసుకున్నట్టుగా చూపించాడు అనుకోండి మనకి. ఆ సీన్ దగ్గర కెమెరా పెట్టి ఒకసారి మనకి హీరో బ్యాక్ చూపిస్తాడు, ఒకసారి హీరోయిన్ బ్యాక్ చూపిస్తాడు. అట్లా తిప్పుతాడు కెమెరాని. అట్లా అమ్మవారు అయ్యవారు అట్లా తిరుగుతున్నారు మన జీవితంలో. అందుకని మనకు రాత్రి పగలు వస్తుంది. ఇది ఎందుకు అంటే, ఎందుకంటే వాళ్ళిద్దరు అట్లా ఆడుకుని మనకి రాత్రి పగలు పెట్టడం. రోజు పగలు పెట్టకూడదా మనకి? లేకపోతే హాయిగా మనకు 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి నిద్రపోయేటట్టు పెట్టకూడదు. ఏం పని వాళ్ళకి? మన అట్లా ఊరికే లేపడం, మళ్ళీ పడుకోబెట్టడం, లేచినప్పటి నుంచి వండుకోవడం, తినడం, మళ్ళీ పడుకున్నప్పటి నుంచి రేపటి గురించి ఆలోచించడం. బీదవాడికి ఎంత కష్టం చెప్పండి. బీదవాడికి తెల్లవారితే రేపు మళ్ళీ బియ్యం కొనుక్కోవాలి, పప్పు కొనుక్కోవాలి, ఉప్పు కొనుక్కోవాలి కదా. వాడికి ఎంత కష్టం. తెల్లవారకుండా అట్లానే పెట్టేస్తే రాత్రే పెట్టేశాడు అనుకోండి, ఎంత బాగుంటుంది. ఎందుకు పరమాత్మ రాత్రి మగళ్ళు పెట్టాడంటే సైంటిఫిక్గా
మనం రాత్రిపూట నిద్ర పోకపోతే తెల్లవారి మళ్ళీ మనకి శక్తి ఉండదు. ఏమిటి ఆ తమాషా అంటే, మనకి రాత్రి నిద్రపోయిన తర్వాత మనం నిద్రపోగానే వెంటనే మనకు గాఢ నిద్ర పట్టదు. గాఢ నిద్రలో ర్యాపిడ్ ఐ అనే ఒకటి జరుగుతుంది మన శరీరంలో ఒక క్రియ. ఏమిటి అంటే, ఈ కన్ను గుడ్డు ఉంది కదా, మన కనుగుడ్డు, ఆ గుడ్డు చాలా స్పీడ్గా తిరుగుతుంది. ఒక 2-3 మినిట్స్ చాలా స్పీడ్గా తిరుగుతుంది. అది తిరిగి జనరేట్ చేస్తుంది బ్రెయిన్. ఎవరికైనా అట్లా నిద్ర కనుక ఆ పోకపోతే, ఆ ర్యాపిడ్ అయి తిరగకపోతే బ్రెయిన్ తెల్లవారి పనిచేయదు. మనకు చూడండి, రాత్రిళ్ళు మెళుకువతో ఉన్న వాడికి రేపు పొద్దున అంత హాయిగా ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఈ కన్ను గుడ్డు తిరిగి వాడికి బ్రెయిన్ ఛార్జ్ అవ్వలేదు. ప్రతిరోజు మన బ్రెయిన్ ఛార్జ్ చేసుకోవాలంటే మన కనుగుడ్డు చాలా స్పీడ్గా తిరుగుతుంది. డాక్టర్లకు తెలుసు, అది మనకు తెలియదు. అందుకని ఈ సిద్ధాంతాన్ని ఫాలో అవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకరిని ఇంట్రాగేషన్ పేరుతో వాడిని పడుకోనివ్వరు. ఇవాళ ఒక ఇన్స్పెక్టర్ వచ్చి వాడిని ఒక 4 గంటలు 5 గంటలు వాడితో క్వశ్చన్లు మాట్లాడుతూ వాడిని నిద్రపోనీయకుండా చేస్తారు. వీడు వెళ్ళిపోతాడు, వీడు హాయిగా పడుకుంటాడు, ఇంకొకటి వస్తాడు, వాడు వీడిని అట్లాగే చేస్తాడు. కనీసం 3 రోజులు కనుక వాడిని నిద్రపోనివ్వకుండా చేస్తే వాడి బ్రెయిన్ అప్సెట్ అయిపోయి వాడు ఉన్నది చేస్తాడు. వాడు నిద్రపోనీయకుండా చేస్తున్నాడు. అందుకు ఇప్పుడు అమ్మవారు అంబిక నిద్రపుచ్చి మనం ఏం చేస్తోంది, మనకు కావలసిన ఎనర్జీని ఛార్జ్ చేస్తోంది ఆ అమ్మ. ఒక్కరోజు నిద్రపోకపోతే చూడండి, ఎప్పుడైనా మనం ప్రయాణాలు చేస్తూ రాత్రిపూట ట్రైన్లో నిద్ర పట్టకనో నిద్రపోకనో పెళ్ళయి మన ఇంట్లో రేపు పొద్దున ఎంత అలసిపోతున్నాం. మరి నిద్రపోతే ఎందుకు అలసిపోకుండా ఉంటున్నాం మనం? ఇది జరుగుతోంది, మనకు తెలియదు. ఇది మనలో జరుగుతోందనే సంగతి ఎప్పుడు జరుగుతుంది, నా కనుగుడ్డు ఎప్పుడు తిరుగుతుంది మనకు తెలియదు. తిరిగిన ఫీలింగ్ కూడా మనకు లేదు, కానీ అది జరుగుతోంది. అది జరిగితేనే మనం పొద్దున హాయిగా ఉన్నాం. నిద్ర లేవగానే నీకు హాయి ఎందుకు వచ్చింది, అజ్ఞానంలో పడి వస్తుంటే నీకు హాయి ఎందుకు వచ్చింది? ఇది కారణం. అంటే నీ బ్రెయిన్కి ఛార్జ్ అయ్యి ఎనర్జెటిక్గా తయారైంది. సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాం అనుకో, ఛార్జ్ అయిపోయింది, ఏమవుతాం? మనకు కూడా ఛార్జ్ అయిపోతే మన కథ కూడా అంతే. అంటే ఏ రోజుకు ఆ రోజు కరెంటుతో సంబంధం లేకుండా అంబిక ఎవరు? అందుకు ఆమెకు ఆ పేరు. నిద్ర అనే పేరుతో నీ దగ్గర ఉండి నీ శరీరంలోనే జనరేట్ చేస్తోంది. ఏం జనరేట్ చేస్తోంది? ఎనర్జీ, శక్తి. అందుకని ఆ శక్తితో నువ్వు రేపు పొద్దున మళ్ళీ పనిచేస్తున్నావు. రేపు మళ్ళీ నిన్ను నిద్రపుచ్చుతోంది. నిద్రపుచ్చి మళ్ళీ ఇలాగే చేస్తోంది. ప్రతిరోజు నీకు అట్లా శక్తి ఇస్తోంది. ఎప్పటి వరకు నీ శరీరం ఎప్పటి వరకు ఉండాలో ఆమెకు తెలుసు, అప్పటి వరకు ఆ పనే చేస్తోంది. అందుకని ఆమె పేరు అంబిక. నిద్రపుచ్చేది అని అర్థం. అంబిక అంటే పేరు. అమ్మవారు నిద్రపుచ్చుతుంటే నాకేమిట్రా లాభం? ఎందుకు నిద్రపుచ్చుతోంది అంటే, పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడనుకో, అమ్మ ఏం చేస్తుంది, వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని వాడిని జోకొట్టి వాడిని నిద్రపుచ్చుతుంది. ఎందుకు నిద్రపుచ్చుతోంది? నిద్ర లేస్తే వాడు క్రాంకీగా ఉండడు. వాడికి ఆ క్రాంకీనెస్ ఎందుకు వచ్చింది? ఎందుకు వాడు అట్లా ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడు? వాడికి బ్రెయిన్కి ఎనర్జీ లేదు. నువ్వేం చేసినా వాడు ఊరుకోడు. వాడు నిద్రపోతే నిద్ర లేచి హాయిగా ఫ్రెష్గా లేస్తాడు. అమ్మ మనల్ని అట్లా నిద్రపుచ్చుతోంది. లేకపోతే నిద్ర ఎందుకు మనకి ఇవ్వడం? జాగ్రత్త అవస్థలోనే పెట్టచ్చు కదా, మెలుకువగా ఉందాం, తప్పే ఉంది. హాయిగా మోక్షం కోసం ప్రయత్నాలు చేద్దాం. చెయ్యలేవురా నాయన, నీ దగ్గరున్న ఎక్విప్మెంట్ అలాంటిది. ఈ ఎక్విప్మెంట్ తయారయ్యేటప్పుడే డిజైన్ చేయబడింది దీనికోసం. దేనికోసం? ఇలా నిద్ర, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థలు ఉంటేనే నీకు రేపు జాగ్రత్త మళ్ళీ సరిగ్గా ఉంటావు. లేకపోతే ఇంతే సంగతి. ఒక 4 రోజులు నిద్రపోకుండా ఉండండి, తెలిసిపోతుంది. ఒక్కరోజు నిద్రపోకుండా ఉన్నా చాలు, రేపు పొద్దున ఏమీ తోచదు. ఎందుకు
తోచలేదు, నేను నిద్రపోలేదు. నిద్రపోతే నాకేమవుతుంది మనకు ఎవ్వరికీ తెలియదు ఈ సంగతి. నిద్రపోతే ఏమవుతుంది అనేది మనకు తెలియదు. ఎందుకు శక్తి వస్తుంది? తింటే శక్తి రావాలి, తింటే కాదు, నిద్రపోతే శక్తి వస్తుంది. తిన్నదానికంటే ఎక్కువ శక్తి వస్తుంది మనకు. చూడండి, అంబిక అని అందుకు ఆమె పేరు. అంబిక అనాది నిధన. అనాది అంటే నా ఆది, అనాది అంటే పూర్వము అని ఒక అర్థం. అనాది నుంచి వస్తోంది అంటే ఎప్పటి నుంచో వస్తోంది. అనాది అంటే ఒక అర్థం, నా ఆది. అనాది అంటే మొదలు లేనిది. మొదలు లేనిది అంటే పుట్టనిది. నిధన మరణము లేనిది. ఈ అమ్మవారు ఎటువంటిది అంటే ఈవిడ పుట్టలేదుట, ఈవిడ చావుదుట. అనాది నిధన. అనాది అంటే పుట్టుక, అంటే ఆది. ఆది అంటే పుట్టుక, అనాది అంటే పుట్టుక లేనిది. నిధన మరణము కూడా లేనిది. ఎందుకంటే మనం అందరం పుట్టాం కదా, పుట్టిన పండగ కూడా చేసుకుంటున్నాం కదా, బర్త్డే, డెత్ డే కూడా చేసుకుంటున్నాం కదా. మరి పుట్టలేదు చావలేదు అంటున్నారు ఏంటండి మీరు? అనాది నిధన అని చెబుతున్నారు కదా, అనాది నిధన అని. కాదుగా నాయన, ఆదిలో ఇది లేదు కదా, ఇప్పుడు నాకు అనిపిస్తోంది, తర్వాత ఇది ఉండదు. మీరు చిదగ్నిగుండ సంభూత అన్నారు కదా, అగ్నిగుండంలో నుంచి పుట్టింది అని. అగ్నిగుండంలో నుంచి పుట్టలే, అగ్నిగుండం చిదాకాశం, చిదాకాశంలో నుంచి వ్యక్తమైంది. తాడు మీద పాము పుట్టలేదు, తాడు మీద పాము భ్రమ వల్ల పుట్టినట్టుగా కనిపిస్తోంది. అసత్ కల్పార్థగం భాసతే. అసత్ అనేటువంటిది కల్పించబడింది. ఇప్పుడు మన శరీరాలన్నీ కల్పించబడినవి, మన జాగ్రత్త స్వప్న సుషుప్తులన్నీ కల్పించబడినవి. దీనికి పుట్టుక లేదు, దీనికి చావు లేదు. ఇది మధ్యకాలంలో కనిపిస్తోంది. కాబట్టి పుట్టిందెవరు, చచ్చేదెవరు? పాము పుట్టింది, పాము కనిపించింది, పాము చచ్చిపోయింది. పాము నిజంగా పుట్టిందా? పాము తర్వాత దీపం లేగానే పుట్టలోకి పారిపోయిందా? పాము పుట్టలో పుట్టింది సత్యమైతే దీపం చూస్తే పాము పోదు. పుట్టిన పాము పోతుందా? నిన్ను ఖచ్చితంగా కాటేసి తీరుతుంది. అక్కడ పాము తేనే లేదు, అక్కడ ఉన్నదెవరు? తాడు. తాడును నువ్వు పాము అనుకుని భ్రమించావు. నీ భ్రమలో పాము పుట్టింది, నీ భ్రమలో పాము పెరిగింది. నీ భ్రమలో నుంచి నువ్వు భ్రమలోకి వచ్చేటప్పటికి పాము లేకపోయింది, పాము చోట్లో తాడుంది. పాము పోయింది అని చెప్తే మరి తాడు కూడా పోవాలి, తాడు పోవటం లేదు, పాము పోయింది. అలాగే నువ్వు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు అంటున్నావు అంటే ఎంత జాగ్రత్తగా, ఎంత కేర్ఫుల్గా టీచ్ చేస్తున్నాడో చూడండి. సమయాచార తత్పర ఆమె. ఇందాక నీకు నిద్ర జాగృతి అనేటువంటివి రెండు ఇచ్చాను నీకు ఎనర్జెటిక్గా చేయటానికి అని చెప్పింది కదా. ఇమీడియట్గా నువ్వు ఎక్కడ నాకు నిద్ర జాగ్రత్త వచ్చింది కాబట్టి ఇది సత్యం అని నమ్ముతావు అని, ఇది సత్యం అని నువ్వు అనుకోవచ్చు. ఎందుకని? అవును కదా, నిజమే కదా, నేను నాకు పగలు వస్తుంది, నాకు రాత్రి వస్తుంది, ఇది నిజమని ఎక్కడ అనుకుంటావు అని భయంతో వెంటనే ఏం చెప్తోంది? అనాది నిధన అంబిక, అనాది నిధన. దీనికి ఆద్యంతాలు లేవు, దీనికి పుట్టుక లేదు, చావు లేదు. పుట్టుక చావు ఎవరికి లేకుండా ఉంటాయి అంటే చూడండి, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. మండలాకారమైన దానికి మాత్రమే ఆద్యంతాలు ఉండవు. ఒక సున్నా ఉందనుకోండి, ఒక సున్నాకు మొదలు చివర ఉండవు. ఒక గీత ఉందనుకోండి, గీతకు మొదలు చివర ఉంటాయి. ఏ షేప్ అన్నా పెట్టుకోండి, దానికి మొదలు ఒక చివర ఉంటాయి. సున్నాకి ఏ పాయింట్ తీసుకుంటే ఆ పాయింటే మొదలు, ఆ పాయింటే చివర. అన్నిటికీ మొదలు వేరు, చివర వేరు ఉంటుంది.
ఇప్పుడు మన శరీరాలు ఉన్నాయి, నేను పుట్టిన తారీఖు వేరు, పుట్టిన సమయం వేరు, నేను చచ్చే సమయం వేరు. ఈ మధ్యలో దానికి నా జీవితం కాలం కదా, నేను పుట్టిన రోజు నుంచి నేను చచ్చే రోజు వరకు నా జీవిత కాలం. ఎందుకని నాది సరళంగా ఉంది, సరళ రేఖలాగా ఉంది. కానీ నాదే గనక సున్నాలాగా ఉంటే నేను ఎప్పుడు పుట్టానో అప్పుడే చచ్చిపోతున్నాను. అంటే నేను ఎక్కడ మొదలు పెట్టానో అదే నా చివరి ప్లేస్ కూడా. చివరి ఎప్పుడవుతుంది? సున్నాకి చూడండి, సున్నాకి ఈ పాయింట్ను మొదలు పెట్టకూడదా, ఇక్కడ కూడా మొదలు పెట్టచ్చు. ఇక్కడ మొదలు పెట్టకూడదా, ఇక్కడ కూడా మొదలు పెట్టకూడదు. కాబట్టి ఏది ఆది అయిందో అదే అంతం అవుతుంది. దానికి ముందుది కాదు అంతం, అదే చివరిది అవుతుంది. అంబిక అనాది నిధన. ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు అందుకే మండలాకారంగానే ఉన్నాయి, గుండులాగా ఉన్నాయి. గుండులాగా ఎందుకు ఉన్నాయండి? స్క్వేర్ లాగా ఎందుకు లేవు? స్క్వేర్ లాగా ఉంటే ఈ ప్రపంచంలో అవి మూవ్ అవ్వడానికి వీల్లేదు, తిరగడానికి వీల్లేదు. విశ్వాంతరాళంలో తిరగాలి, అన్నీ తిరగాలంటే గుండె ఉండాలి. చూడండి, కారు చక్రాలు గుండ్రగా ఉంటాయి, సైకిల్ చక్రం గుండ్రగా ఉంటుంది, కారు స్టీరింగ్ వీలు గుండ్రగా ఉంటుంది. ఇదే కాదు, అణువులన్నీ గుండ్రగా ఉంటాయి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు దాని ప్లేస్లో ఉంటే దాని చుట్టూ తిరుక్కుంటూనే ఉంటాయి. గుండ్రగా తిరగకపోతే ఈ ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు. మరి మనమండి, మనం కూడా తిరుగుతూనే ఉన్నాం నాయన. ఇవాళ భూలోకంలో పుట్టాం, రేపు స్వర్గానికి పోయినాం, ఎల్లుండి నరకానికి పోయినాం, మళ్ళీ భూలోకానికి వచ్చాం. మనం ఏమవుతున్నాం? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. మనం కూడా రౌండ్గా తిరుగుతున్నాం. చూడండి, ఆలోచించండి. అందుకే పిల్లలు మనకు తెలియకుండానే చిన్న పిల్లలను వదిలిపెడితే వాళ్ళు ఇట్లా గుండుగా తిరుగుతున్నారా లేదా? తిరిగి మనం కూడా తిరగము, తిరిగి కళ్ళు తిరుగుతాయి. మళ్ళీ నిలబడ్డప్పుడే కళ్ళు తిరగటం లేదు. మనిషి తిరుగుతున్నంతసేపు కళ్ళు తిరుగుతాయి. చూడండి, తిరగకుండా ఆగిపోయినాం అనుకోండి, కళ్ళు తిరగవు. పిచ్చివాడ, తిరిగి పునరపి జననం పునరపి మరణం అని మళ్ళీ తిరిగి నువ్వు కళ్ళు తిరిగి భ్రమలో పడ్డావురా. ఉన్నట్టు కనిపించదు తిరిగేవాడికి. ఆగరా నాయనా. ఆగడం అంటే ఏం చేయాలి? నేను ఈ జన్మచక్రంలో పడవాకురా, కూర్చోరా, కాసేపు నుంచోరా, నీ కళ్ళు తిరుగుడు కాస్త పోతుంది. నువ్వు ఆలోచించు. ఆగమంటోంది అమ్మవారు. కాసేపు నిలబడరా, తిరగవాకు. ఎలా తిరగకుండా ఉండాలమ్మా? ఇంకా చూడు, తిరగడం అంటే ఏమనుకుంటారో, ఎంత పకడ్బందీగా ఈ నామాలు రాశారో నేనైతే చాలా సంతోషపడతా. మీకు కూడా అంత సంతోషం కలుగుతుందనే చెప్తున్నా నేను. అంబిక అనాది నిధన. ఇక్కడ ఏం చెప్పింది? ఆద్యంతాలు లేవు, నువ్వు సున్నాలాగా తిరుగుతున్నావు అని చెప్పింది కదా. తిరగబట్టే నీకు భ్రమ కలిగింది, తిరగబట్టే నీకు కళ్ళు తిరిగినాయి, భ్రమలో నువ్వు యథార్థాన్ని గుర్తించలేకపోయినావు. నువ్వు అందుకని నువ్వు హాయిగా ఊరికే ఉండరా అంటే ఆగు, పరిగెత్తవాకు, కదలకుండా ఉండు అని చెప్పింది కదా. మనం ఎక్కడ నిజంగా నేను తిరుగుతున్నాను అని అనుకుంటావేమో అని. హరి బ్రహ్మేంద్ర సేవిత, అసలు ఇక్కడ సంబంధమే లేదు. హరి బ్రహ్మ ఇంద్రుల చేత సేవింపబడుతోంది అమ్మవారు. ఇక్కడ చెప్తున్న కాంటెక్స్ట్ వేరు. హరి బ్రహ్మ ఇంద్రుడు వీళ్ళెక్కడి నుంచి వచ్చారు? మధ్యలో హరి బ్రహ్మ ఇంద్రుల చేత సేవింపబడుతూ ఉన్నావు, సేవింపబడుతోంది. హరి సేవించాట, హరి అంటే విష్ణువు, బ్రహ్మగారు సేవించాట, ఇంద్రుడు సేవించాట. మధ్యలో శివుడన్నా రాకుండా కదా. బ్రహ్మ విష్ణువు వచ్చినప్పుడు మహేశ్వరుడు రావాలి, వాళ్ళు కదా త్రిమూర్తులు. ఇక్కడ ఎవడొచ్చాడు? ఇంద్రుడు వచ్చాడు. హరి బ్రహ్మ ఇంద్రుల చేత సేవించబడుతున్నది అమ్మవారు అంటున్నాడు. మనం తిరగడానికి, మనం ఆగిపోవడానికి హరిగారికి బ్రహ్మగారికి సంబంధమే ఉండదు. ఆలోచించండి. ఇక్కడ బ్రహ్మగారు ఎవరు అంటే ఆలోచనలు, మన ఆలోచనలే నామాలు.
కదా. హరి ఎవరు అంటే రూపం, ఇంద్రుడు ఎవరు అంటే శరీరం, క్రియ. నామరూప క్రియలు తిరుగుతున్నాయి. నువ్వెప్పుడు ఖాళీగా నుంచునే ఉన్నావురా పిచ్చివాడా. నీ ఆలోచనలు తిరుగుతున్నాయి. నా ఆలోచనలు ఎలా తిరిగాయి? నా ఆలోచనలు తిరగకపోతే నేను ఈ శరీరాన్ని వదిలిపెడుతున్నాను, నాకొద్దు, నాకు ఇంకా ఇవి కావాలి ఇవి కావాలి అనే నా ఆలోచనే కదా నాకు నెక్స్ట్ బర్త్ ఇచ్చింది. ఇప్పుడు నా ఆలోచన తిరిగిందా తిరగలేదా? నేను తిరిగానా? నువ్వు తిరుగుతుండబట్టి నీకు ఈ భావన వచ్చింది, ఈ కళ్ళు తిరిగినాయి, నీకు ఈ భ్రమ కలిగింది అని చెప్పింది కదా ఇప్పుడే. వెంటనే మనం నిజంగానే నేను తిరుగుతున్నాను కదా, మళ్ళీ పుట్టాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ పుట్టాను, తిరుగుతున్నాను ఎక్కడ నువ్వు అనుకుని మళ్ళీ దానిలో పడిపోతావునని వెంటనే నువ్వు తిరగటం లేదురా. అసలు ఆ మెథడాలజీ చూడండి రా. నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. లలితా సహస్రనామం చదువుకుంటే ఈ నామం తర్వాత ఈ నామమే ఎందుకు పెట్టారు, దాని మీద పెద్ద రీసెర్చ్ చేయొచ్చు ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే. అంటే ఆ గైడ్ కూడా అర్థం కావాలనుకోండి ఈ విషయం చేస్తే ఇదొక పెద్ద థీసిస్ చేసే సబ్జెక్టు. అంటే దీని తర్వాత ఇదెందుకు పెట్టాలి, దానికి ఏమిటి ఆ రిలేషన్షిప్ ఏమిటి అని నువ్వు ఎక్కడ అనుకుంటావో, నువ్వు ఈ తిరగడం వల్ల నీకు ఈ భ్రమ కలిగింది, భ్రమ కలిగి నువ్వు ఇలా అయిపోతున్నావు అని ఎక్కడ అనుకుంటావు అని. అంటే ప్రపంచంలో అన్నీ తిరుగుతూనే ఉన్నాయి, అన్నీ గుండ్రగా ఉన్నాయి. సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, గ్రహాలు తిరుగుతున్నాయి, నక్షత్రాలు తిరుగుతున్నాయి కదా, ఇవన్నీ తిరుగుతూనే ఉన్నాయి. అస్ట్రాయిడ్లు తిరుగుతున్నాయి ప్రపంచంలో, గ్రహ శకలాలు ఎన్ని తిరుగుతున్నాయి చూడండి. అయితే ఒకళ్ళొకరు కొట్టుకోవటాలు, కొట్టుకున్నారు. ఊరికే ఒక వెహికల్ ఆగి ఉండి ఇంకొక వెహికల్ మూవింగ్ వచ్చి దాన్ని కొడితేనే దీనికి ప్రమాదం వస్తుంది. రెండు పరిగెత్తుతున్న రైళ్ళు రెండు కొట్టుకున్నాయి అనుకోండి, ఒకే ట్రాక్ మీదకి ఈ రైలు వచ్చింది, ఈ రైలు వచ్చింది, చాలా స్పీడ్గా వస్తున్నాయి. ఏమన్నా మిగులుతుందా? ఏం లేదు. ఈ విశ్వాంతరాళంలో ఏ శక్తి కాపాడుతుందో దేవుడు లేడనే వాళ్ళకి చెప్తున్నాను నేను. ఒక దేవుడు అంటే మీరు అనుకుంటున్న నామరూపాల దేవుడిని నేను కూడా లేడనే చెప్తున్నాను. ఒక శక్తి, ఒక పవర్ ఉంది, ఆ శక్తి కాపాడుతోంది. విశ్వాంతరాళంలో అనేకమైన గ్రహాలు, నక్షత్రాలు, తారలు, గెలాక్సీ అంతా చూడండిరా మీరు, ఎన్నెన్ని ఉన్నాయో. ఆఫ్టర్ ఆల్ మనం ఎందుకు మనిషి అహంకరించాలి? అందులో నేనెంత ఆలోచించండి. అసలు ఈ ప్రపంచంలో నా ఆసియాఖండం ఎంత, ఆసియాఖండంలో నా ఇండియా ఎంత, నా ఇండియాలో ఇన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎంత, ఈ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని జిల్లాలు ఉంటే నా జిల్లా ఎంత, నా జిల్లాలో నా ఎన్ని మండలాలు ఉన్నాయి, ఈ మండలంలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయి, ఈ ఊళ్ళో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, అందులో నా ఇల్లు ఎంత, నా ఇంట్లో మళ్ళీ 10 మంది మెంబర్స్ ఉన్నారు, ఆ 10 మందిలో నేను ఒకటి. ఇంత ఆఫ్టర్ ఆల్ అవునా కదా? మరి ఎందుకు అహంకరించాలరా? ఒక్కసారి నీకు అహంకారం కలిగితే ఇది ఆలోచించు. దేన్ని చూసి అహంకరిద్దాం? ఎవరికంటే మనం చాలా పెద్దవాళ్ళమని అహంకరిద్దాం. ఈ ప్రపంచాన్నంతా కైవసం చేసుకున్నామనే ఆలోచన ఏమిటి? నువ్వు పోతే ఇది నీ చేతిలోంచి పోతుంది, అది పోయినా నీ చేతిలోంచి పోతుంది. ఒక్క నిమిషం ఆలోచించండి. నాకెందుకండి ఈ మోక్షం, ఈ గోళ? మోక్షం వద్దురా నాయన. సుఖంగా ఉండాలంటే ముందు అహం వదలరా. అహం వదిలితేనే నువ్వు సుఖంగా ఉండగలవు. పాపం క్రైస్తవ మతం కూడా అదే చెప్పింది. ఆత్మార్పణ సేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుతునే అరసితి ప్రభుని కలిమి. నేను అహాన్ని ప్రేమిస్తూ నువ్వు కావాలనుకున్నానయ్యా. ఆశ నిరాశయే ఆవేదనెదురాయే ఆత్మార్పణలేమిటని అల్లాడే నా మనసు నడిపించు నానాగా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. ఈ మాటకు అర్థం చెప్పండి.
వాళ్ళు కూడా ఇదే చదువుతున్నారా? కానీ వాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారంటే, మనం ఎవరినైతే ఈశ్వరుడు అని అనుకుంటున్నామో వాడిని, అయ్యా నన్ను నడిపించు, నేను అహాన్ని ప్రేమిస్తూ నువ్వు కావాలన్నాను, ఇది పట్టుకుని అది కావాలంటే అది దొరకదు. చూడండి కదా, మనం మెట్టెక్కుతున్నాము, 2 కాళ్ళు ఉన్నాయి కదా మనకి, ఈ మెట్టు మీద ఒక కాలు పెట్టి ఈ మెట్టు మీద ఒక కాలు పెట్టాం. ఇప్పుడు ఈ మెట్టు వదలకుండా ఉంటే నేను పై మెట్టు మీద కాలు ఎలా పెట్టను? ఇది వదలాలా వద్దా? వద్దండి, నాకు ఈ మెట్టు చాలా ఇష్టం, ఇంటి మీద కాలు పెడతాను, దీని మీద పెట్టాను, ఈ కాలే కావాలంటే ఈ మెట్టు మీద కూడా పెడతాను, ఏమవుతావు? పడిపోతుంది. ఇది వదిలితే నేను అక్కడ పెట్టగలను. మనం నడుస్తున్నామంటే ఒక కాలును వదిలి ఇంకో కాలును పెడుతున్నాం, అయితే అది పెట్టుకున్న తర్వాతే దీన్ని వదులుతున్నాం, లేకపోతే పడిపోతాం. అహాన్ని పట్టుకుని ఆత్మ నేను మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తానంటే నువ్వు చేయలేవు, నువ్వేం చేసినా చేయలేవు. అహం అంటే ఏమిటి? నేను అన్న భావం. నేనెవరు? నేను దేహాన్ని. ఆ భావం వదలకపోతే నీకు ప్రయాణం జరగదు. అమ్మ చెప్తోంది, రే పిచ్చివాడా, నువ్వు భ్రమలో పడ్డావు, తిరుగుతున్నావు, అందుకని కళ్ళు తిరిగినేరా, నువ్వు నుంచోరా అని చెప్పాను. నేను తిరుగుతున్నాను అంటే నువ్వు నేను స్వర్గానికి పోతున్నాను, మళ్ళీ నరకానికి పోతున్నాను, మళ్ళీ ఇక్కడికి వస్తున్నాను, అలా నేను రొటేట్ అవుతున్నానని అనుకుంటున్నావేమో. అదైతే జరగాల్సింది ఎప్పుడు? నేను చచ్చిపోయిన తర్వాత కదా స్వర్గానికి పోవడమో నరకానికి పోవడమో ఏదో. ఇప్పుడు నువ్వు బతికుండగానే ఆలోచనలన్నీ నిన్ను